సో గ్లోబల్ ఏఐ సమ్మిట్లో ఇండియాలో ఒక రోబో డాగ్ అనేది వచ్చి చాలా వైరల్ అయ్యి మొత్తానికి అది ఇండియన్ ఇన్నోవేషన్ కానే కాదు, అది చైనాది, వాటి గురించి కొనుక్కున్నారని తెలిసిన తర్వాత ఫైనల్గా ప్రతి ఒక్క గ్లోబల్ ఛానల్స్ కూడా దాని గురించి నాన్ సెన్స్గా మాట్లాడినాయి. నాన్ సెన్స్ అంటే ఇండియా చేసుకున్న తప్పది. సో ఇట్లాంటి వాటికి అసలు ఇన్నోవేషన్ లేకుండా ఏం లేకుండా ఒక ప్రజెంట్ చేయడానికి కూడా పెద్దగా ఏం ఆ టోటల్ ఏ దానిలో పెద్దగా ప్రజెంట్ చేయడానికి కూడా పెద్దగా ఏం కనిపించినట్టు నాకైతే అనిపించలేదు మొత్తం చూస్తే. దీనికి కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్లో వాళ్ళకి మార్కులు రేపు తెప్పియాలనే ప్రయత్నాలే తప్ప ఎవరిని వానికి నచ్చినట్టు వాని బ్రెయిన్ వానికి నచ్చిన థింగ్ చేయడానికి ఎవడు ఏ మాత్రం కోఆపరేట్ చేయరు. అది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏడైనా కానీ. ఇంకా ఇంటర్మీడియట్ అయితే వర్స్ట్. వాళ్ళని ఒక జైల్లో ఒక పంజరంలో వేసిన పక్షుల్లాగా పెట్టి ఐఐటి కోచింగ్లు ఇప్పిస్తారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఫ్యామిలీ. పేరెంట్స్ ఏంటంటే నువ్వు 21 కాగానే బీటెక్ ఏమైనా జాబ్ రావాలి, లేకపోతే పిల్లనివ్వరు, 28 పెళ్ళి అయిపోవాలి, పిల్లలు కనాలి, ఒక ఇల్లు కొనాలి, అంతే లైఫ్. ఇంతకంటే ఇంకోటి ఎంకరేజ్ చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఓవర్గా వీళ్ళని కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అది పెళ్లి వరకు కానీ, చదివేటప్పుడు కానీ, పెళ్ళైనాక కానీ, ఫ్యూచర్లో కానీ. ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల కూడా వీళ్ళ ఓన్ థింకింగ్ అనేది లేకుండా అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. థర్డ్ థింగ్, ఒక గుడ్ థింగ్ ఏంటంటే మోస్ట్ రీసెంట్ టైంలో చాలామంది ఇండియాలో చాలా కంపెనీలు పెట్టారు. ఓలా కానీ, లేకపోతే ఈ ఊబర్ కాంపిటీటర్స్ ఉన్నాయి కదా, ర్యాపిడో కానీ, లేకపోతే స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇట్లాంటి ఇన్నోవేషన్స్ డెఫినెట్గా వస్తున్నాయి. ఇన్నోవేటివ్ కంపెనీస్. ఓకే, దట్ మీన్స్ ఇండియా స్టార్ట్ అయింది. కాకపోతే వీళ్ళందరికీ మోస్ట్లీ ప్రైవేట్ ఫండింగ్ తోటి డెవలప్ అయిన కంపెనీస్. సో గవర్నమెంట్ ఫండింగ్ చాలా తక్కువ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి గవర్నమెంట్ సపోర్ట్ పెరగాలి, అంటే ప్రైవేట్ ఫండింగ్ కూడా ఇంకా గ్రో అవ్వాలి. అప్పుడు ఇండియా ఏమన్నా ముందుకు మూవ్ అవుతుంది. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా కాస్ట్లీ. గవర్నమెంట్ ఫండింగ్ కూడా దానికి మ్యాండేటరీ కావాలి, అదర్వైజ్ ఇండియా వెనకబడిపోతూనే ఉంటుంది.